మిత్రులందరికీ శుభోదయం అండి. ప్రస్తుతం నేను కాశీలో ఉన్నాను. మా అమ్మగారి అస్థికలు నిమజ్జనం చేయడానికి గంగలో వచ్చాం. మా ఐదుగురు అన్నదమ్ములం కూడా. కాశీ చాలా పురాతనమైన నగరం అండి. సుమారుగా 5,000 సంవత్సరాల క్రితందని చెప్పేసి మనకి యుఎన్ఓ వాళ్ళు డిక్లేర్ చేశారు. కానీ మనకి నమ్మకం ఏంటంటే కాశీ శివుడి తాలూకా నివాస స్థలం, శివుడికి చాలా ఇష్టమైందని చెప్తాం మనం. ఈ కలియుగాంతంలో అంతం అయిపోయినా సరే, ప్రపంచ ప్రళయం వచ్చినా ఈ కాశీని మాత్రం అతనికి ఎంతో అభిమానంతో తన త్రిశూలం మీద నిలబడతాడని చెప్తూ ఉంటారు. కాశీ ఒకప్పుడు పూర్వం ఏంటంటే కాశీకి వెళ్ళిన వాళ్ళు, కాటికి వెళ్ళిన వాళ్ళు ఒకటే అని చెప్పుకునేవారు. అయితే పూర్వం ఏంటంటే ఈ అరణ్య మార్గంలో వెళ్ళాలి, దొంగల భయం ఉండేది, క్రూరమృగాల భయం ఉంటూ ఉండేది. అయితే శత్రువులు అప్పటికి బాగా డబ్బున్న వాళ్ళు, రాజులు, జమీందారులు, ఈ పాలేరుగాళ్ళు అంటారు వాళ్ళని, కొంచెం డబ్బున్న జమీందారుల తర్వాత వాళ్ళందరూ కూడా సత్రాలు కట్టించేవారు. ఆ సత్రాల్లో ఉండడానికి వసతి ఉండేది, వండుకుండికి వెచ్చాలు ఇచ్చేవారు, అన్నీ ఉండేవి పూర్వం. అలా అయితే ఎందుకనేవారంటే అలాగా గుంపులుగా వెళ్ళేవారు అక్కడ. ఇంకోటి కూడా అంటే చివరిగా వాళ్ళ సంసారంలో పిల్లలకి పెళ్ళిళ్ళు అన్ని బాధ్యతలు అయిపోయాక వానప్రస్థం అని చెప్పి పూర్వకాలం చెప్పుకున్నారు వేదకాలంలో. అలాగా వాళ్ళ వానప్రస్థం వెళ్ళినట్టుగా వెళ్ళేవారండి. తిరిగి వస్తే వస్తాం లేకపోతే లేదన్నట్టుగా అప్పచెప్పేసి అన్నీ కూడా భూపంపకాలు అవి చేసి అలా ఉండేది కాశీ. కాశీ చాలా మహానగరం. మనకి కాశీఖండంలో వ్యాసుడు కాశీని బయటనట్టు మనకు చెప్తారు. అతనికి వ్యాసుడికి ఆ క్షుద్బాధ భరించలేక ఆయన అమ్మవారిని శపిద్దాం అనుకుంటాడట. అప్పుడు ఆవిడ ప్రౌఢ యువతి రూపంలో వచ్చి, నాయనా నువ్వు ఇలా బాధపడకు రా, నీకు ఆ శివుడు నిన్ను పరీక్షిస్తున్నాడు అని చెప్పి తీసుకెళ్ళి భోజనం పెడుతున్న తర్వాత శివుడు వచ్చి, నువ్వా అన్నపూర్ణను నువ్వు శపిస్తావా అని ఆయన చాలా కోప్పడి, దక్షిణ కాశీకి నువ్వు వెళ్ళిపోయి ఇక్కడ ఉండడానికి వీలేదంటే దక్షిణ కాశీ దాక్షారామం వచ్చాడంటారు కొంతమంది. అలాగే ఉత్తర కాశీ అని ఇప్పుడు కాశీలోనే ఉత్తర కాశీ అని ఉంది, అది దాటాక సారనాథ్ అని కూడా ఉంటుంది, అవి కూడా చూడవలసింది. ఇక్కడ ఏంటంటే వారణాసి అసి అనేటువంటి రెండు నదుల మధ్యనే ఉంటుంది. ఇక్కడ ఉత్తర వైపుగా ప్రవహిస్తుంది. అది చాలా గొప్ప విషయం అని చెప్తూ ఉంటారు ఇక్కడ వాళ్ళు. అది వారణాసి తాలూకా. అది మనం సాధారణంగా ఏంటంటే ఇది మహాశ్మశానం అంటారు. ఇక్కడే హరిశ్చంద్రుడు ఆయన కాటికబరిగా చేశాడని చెప్తారు. ఇక్కడ మణికర్ణికా ఘట్టం అని చాలా అదే ఆ మణికర్ణికా ఇది ఉంటుంది, దాన్ని ఏమంటారంటే ఇప్పుడు మనం చెప్పాం కదండి ఇవన్నిట్లో ఈ రేవుల్లాగా అక్కడ వాటిని ఘాట్ అనమాట. అక్కడ స్నానం చేసి మనం ఏంటంటే అస్థికల నిమజ్జనం అక్కడ చేయమంటారు, స్నానాలు చేయమంటారు. చాలా పవిత్రమైనటువంటి ఆ ప్రదేశం మణికర్ణికా ఘట్టం. అక్కడ హరిశ్చంద్ర ఘాట్లోనూ అలా చూస్తుంటే రాత్రి పగలు కూడా ఆ శవాలు అలా దహనం చేస్తూ ఉంటారు. అక్కడ రామనామ సత్యాయ అని అనుకుంటూ వచ్చేస్తారు. రామనామ సత్యాయ అంటే రా అని ఇదివరకు కూడా చెప్పాను. రా అనేదేమో మన అగ్ని బీజంట, మా అనేది అమృత బీజంట. అక్కడ మనం చేసినటువంటి పాపాలు కానీ మన తలక ఈ శరీరంలో ఉన్నటువంటి మనం పూర్వజన్మలో చేసినటువంటి కర్మలు కూడా ఈ సమసిపోతాయంటారు. ఇంకోటి దీంట్లో శ్రీనాథుడు చెప్తాడు, మొట్టమొదట కాశీలో వెళ్ళిన తర్వాత ఊపిరి మనకి సలపకుండా చివరి దశలో ఉంటాం కదండి. చాలామంది పూర్వకాలం వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. ఆ చివరి దశలో ఉన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటి అమ్మవారు వస్తారట. నాయనా రా అని ఆవిడ విసురుతూ ఉంటుందిట పమిటి కుంకుతో. చూడండి అమ్మవారు, అమ్మ అంటే అమ్మ కదా, ఆ అభిమానం బాబా. వెంటనే ఇదేంటి మా అమ్మ సేవ చేస్తుందని ఈ లోపల వినాయకుడు వస్తాడట. వచ్చి అమ్మ అని చెప్పేసి అతను ఆర్టిఫిషియల్ రెస్పిరేషన్ అంటారు చూస్తారా, ఇప్పుడు మనకి ఆ చివరిలో వెళ్తూ ఉంటారు కదా, దాన్ని అలాంటి దాన్ని చేస్తూ ఉంటాడట. ఈ లోపల భృంగి వచ్చి నీళ్ళు తీసుకుని వస్తాడట. అప్పుడు చివరిగా వస్తారట మహాశివుడు వచ్చి కుడి చెవుల్లో ఆ తారక మంత్రం ఉపదేశిస్తాడనమాట. అప్పుడు మనకి ఇంకా నాయనా నువ్వు చేసినటువంటి ఆట చాలు, అనేక ఆటలు ఆడుకున్నావు, వెళ్ళిపో అని చెప్పేసి పంపిస్తాడు. అంటే వెళ్ళిపో అంటే ఇంకా జన్మరాహిత్యం అని జన్మాట. శ్రీనాథుడు అంటాట పెద్ద నిద్ర అంటాట దాన్ని. అంటే పెద్ద నిద్ర అంటే ఇంకా నిద్ర లేచి రోజు పొద్దున్న లేస్తాం, ఇంకా లేవం అనమాట నిద్ర, పెద్ద నిద్ర అంటే. అలాగా కాశీ విశేషాలు ఎన్నో ఉంటాయండి. కాశీ మహానగరం. ఇప్పుడు కాశీని పూర్వంలా లేదు. పూర్వం కాశీ ఒకప్పుడు ఏం చెప్తారంటే అనేకమైనటువంటి వనాలు, చుట్టూ కూడా వనాలే ఉండేవాడు, ఏమీ లేవు. అక్కడ మధ్యలో ఉండేవాడు అది. అయితే ఒకటి ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఆ దేవాలయంలో శివుడు ఆ ప్రదేశం అది కాదు. మనం వాడికి ఎవరిని వెళ్తే చూస్తే తెలుస్తుంది. నంది ఒకవైపు చూస్తుంటుంది మసీదు వైపు, జ్ఞానవాపి అంటారు. అక్కడ మనకు శివలింగం ఉంది అక్కడ. అంటే ఇప్పుడు మనం ఎవరిని వెళ్ళిన వాళ్ళు చూడనిస్తున్నారు. ఇప్పుడు అక్కడ పెట్టారు కూడా లోపలికి. అలా అది జ్ఞానవాపి అని. అది వాళ్ళు ఏంటంటే అక్కడ మసీదు కట్టేశారు అనమాట. అసలు అది పూర్వం కూడా అన్ని వనాలు ఉండేవి అనమాట. ఇప్పుడంటే తర్వాత ఈ ఔరంగజేబులు దండయాత్రలో ఏం చేశారంటే ప్రజలు వాళ్ళ నాపడానికి చాలామంది చచ్చిపోగా మధ్య ఇళ్ళ సందులా కట్టేశారు. వాళ్ళు వస్తుంటే వాళ్ళ మీద నూనెలు
అదే మరిగించినటువంటి నీళ్లు పోస్తూ ఉండేవారట. అలా చాలా చేశారు. తర్వాత మొన్న ఈ కొడుతున్నప్పుడు ఈ విశాలంగా ప్రాంగణం చేద్దామన్నప్పుడు దాన్ని చూస్తూ ఉంటే చాలామంది కాంపెన్సేషన్ ఇచ్చారు. వాళ్ళందరూ వెళ్ళిపోయారనుకోండి. ఆ ఇళ్ళు కొడుతుంటే ఆ ఇంట్లో చిన్న దేవాలయాలు అన్నమాట కనిపించాయట. అంటే ఆ విశ్వేశ్వరుడు తాలూకా దేవాలయం చుట్టూ కూడా చిన్న దేవాలయాలు ఉంటూ ఉండేవన్నమాట అక్కడ ఇళ్లలో పూర్వం. వాటినన్నిటి కూడా వాళ్ళు ముస్లిమ్స్ ఆక్యుపై చేశారు. వాళ్ళు అలాగే కట్టేసుకున్నారు వాటి మీద. ఇదండి కాశీ మహానగరం. అదిగో ఇవాళ మేము ఉన్నాం, రేపు బయలుదేరుతున్నాం. అదండి మా అమ్మగారి అస్థికలు నిమజ్జనం అంతా కూడా చేస్తాం. ఇక రేపు మా అన్నదమ్ములు 5 కూడా బయలుదేరి రేపు బయలుదేరుతున్నాం. శుభం భూయాత్.